కావలి వాయిస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుంది. కావలిలో మరోసారి లబ్ధిదారులకు భారీ స్థాయిలో సాయం అందింది. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి 37వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నేతలతో కలిసి 62 మంది లబ్ధిదారులకు 30,79,440 రూపాయల విలువైన CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద ప్రజలకు అండగా నిలిచే సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో కావలి నియోజకవర్గంలో 1314 మంది లబ్ధిదారులకు మొత్తం 10,39,76,595 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైనట్లు వెల్లడించారు. కావలి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యమని, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ వైద్య ఖర్చులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిలిచిన నాయకుడు ఆయనే, బాధల నెత్తుటిని దాటి ప్రజలకు బలమైన ఆధారం ఆయనే, ఆదేశం వస్తే చర్యగా మార్చే నిశ్చయ శక్తి ఆయనే, చెక్కులు కాదు జీవితాలకు కొత్త దారి చూపిన మార్గదర్శి ఆయనే, మా ఇంటి పెద్ద బిడ్డ అని ఆశగా నిలిచిన చిరునవ్వు ఆయనే, మాటల కంటే పనితో ముందుండే ప్రజానాయకుడు ఆయనే, రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలికి నంబర్ 1 గుర్తింపు తెచ్చిన దార్శనికుడు ఆయనే, కావలి ఎదుగుదలకు ప్రేరణగా నిలిచిన మన ఎమ్మెల్యే ఆయనే, మా ఇంటి పెద్ద బిడ్డ అని ఆశగా నిలిచిన చిరునవ్వు ఆయనే. ఆరోగ్యం బాగుండాలని, వివిధ కారణాల వల్ల మీకు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తోడుగా, మా అందరికీ అండగా ఈరోజు నిరంతరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఆదుకోవాలని తపన పడుతూ ఈ రోజున ఎవరైతే హాస్పిటల్ పాలయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారి అందరికీ కూడా ఆ ఇంటి తండ్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకి ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం వారు చేసేటువంటి ప్రతి పనికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలని, ఆయన నీడలో మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఆ మహానుభావుని మనందరం కూడా తలుసుకుంటూ ఈ రోజున ఈ CMR కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీ అందరికి కూడా రిలీఫ్ అందించేందుకు దాదాపు 62 మందికి
30 లక్షల రూపాయల వరకు ఈ రోజున మీకు చెక్కుల రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ ఒక్క నెలలోనే మొన్న 18వ తేదీ ఒక 61 మందికి అందించడం, ఇందుకే అంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు 123 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో 120 మంది అంటే ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్ని చెక్కులు ఇచ్చుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైంది. నిజంగా ఈ రోజున 1వ తేదీ పెన్షన్, ఈరోజు మొన్ననే రైతుకి అన్నదాత సుఖీభవ, రేపు వచ్చే 1వ వారంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 13,000 రూపాయలు వేసే పరిస్థితి. ఇవన్నీ వేస్తూ ఈరోజు ఒక్కసారి చూస్తే మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు గుంటలు లేకుండా రోడ్లన్నింటినీ కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతుంది. కొత్త రోడ్లు వేస్తున్నాం. గ్రామాల్లోకి వచ్చే సిమెంట్ రోడ్లు ఈరోజు చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలలో ఒక్కసారి ఇవన్నీ మీరు నెంబర్ వేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామాలైనా సిమెంట్ రోడ్లు వేశారా? గత 5 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇచ్చారా? గత 5 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వటం జరిగిందా? లేదంటే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగిందా? పిల్లలందరికీ యూనిఫామ్లు కానీ, షూలు కానీ, బుక్స్ కానీ, సాక్సులు కానీ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందా? ఇచ్చినటువంటి వాటిలో నాణ్యతగా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. ఏదో ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనతో ఏదో ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండి ఓటేద్దామంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చిన ఒక ఓటు క్యూలో నిలబడి 1 గంట 2 గంటలు నిలబడి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఊర్లో ఆయనకు నాకు పడదు కాబట్టి ఆయన అటు ఉన్నాడు కాబట్టి ఇటు ఉంటానండి కాదు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం, మనం ఆలోచించే విధానం, మనం తీసుకునే తప్పుడు నిర్ణయం 5 సంవత్సరాలు మన శాపం కాకూడదు. ఈరోజు మాకు ఓట్లు లేవు, ఇప్పుడు మాకు అవసరం లేదు, కానీ ఈరోజు కూడా మేము 24 గంటలు ప్రజల కోసం పని చేస్తున్నామంటే అక్కడ ముఖ్యమంత్రి మా చేత ఈ విధంగా పని చేపిస్తున్నాడు. ఊరు దాటి పోవాలంటే ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులో రోజుకు 16 గంటల పాటు ఈ రాష్ట్రం కోసం తపన పడుతున్నాడు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అప్పులు తెచ్చి అవ్వ తాతలు మొదలుకొని పుట్టిన బిడ్డ వరకు ఏదో విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, అన్ని ప్రాంతాల్లో రోడ్లు ఉండాలి, అన్ని గ్రామాలకి మంచినీటి సదుపాయాలు కావాలి, అన్ని ప్రాంతాల్లో కరెంటు ఉండాలి, రైతులు 9 గంటల కరెంటుతో పంటలు పండించుకోవాలి, ప్రకృతికి వర్షం కురిసి ఈరోజు డ్యాములని నీళ్లు ఉండాలి, నీళ్ల ద్వారా రైతాంగం అంతా కూడా చెరువుల ద్వారా పంటలు పండించుకోవాలని ఈరోజు ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ఆలోచించాలి. ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోకుండా చేసుకుంటున్నాం. ఎవరు నిరంతరం కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు నిరంతరం కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనకి చేతికి దెబ్బ తగిలితే అమ్మ అని అంటున్నాం, ఫస్ట్ గుర్తొచ్చే తల్లి. అదే మనకు ఒక ఇబ్బంది వస్తే ఒక పోలీస్ పరంగానో, ఒక రెవెన్యూ పరంగానో, ఒక ప్రాంత అభివృద్ధి పరంగానో, ఒక నీళ్ల పరంగానో ఏదన్నా ఇబ్బంది వస్తే గుర్తొచ్చేది ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడని మీరందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి రాజకీయ పార్టీలు మనకు కాదు, మనకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి పార్టీలని మనం ఆదరించాలి. ఈరోజు 76 సంవత్సరాలు. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో కూడా 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మన తాతలో ఉన్నారు. ఒక్కసారి మనోళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కానీ సబ్స్టేషన్లు చాలకపోతే మళ్ళీ కావల మండలంలో సబ్స్టేషన్ సిరిపురం దగ్గర కడుతున్నాం, మళ్ళీ కొత్తగా రుద్రకోట దగ్గర ఒకటి ప్రపోజల్ పెట్టాం, అన్నగారిపాలెం దగ్గర కావలలో ఎక్కడ లేనటువంటి పెద్ద సబ్స్టేషన్ని మళ్ళీ ఈరోజు అన్నగారిపాలెం దగ్గర పెడుతున్నాం. ఈరోజు మళ్ళీ అల్లూరులో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, కొండపెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ ప్రపోజల్ పెట్టాం, చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టి దాదాపు 5-6 ప్రాంతాల్లో మళ్ళీ సబ్స్టేషన్లు పెట్టి ప్రజలకి ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇవ్వాలి. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కరెంట్ లేకపోతే ఒక్క నిమిషం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 24 గంటలు వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరుగుతుంది.
గతంలో మీరు చూశారు, బళ్ళ మీద పోతుంటే ఎప్పుడు గోతిలో పడతామో, ఎక్కడ కాలు ఇరుగుతుందో, ఎక్కడ నడువులు పట్టేస్తామో, ఎక్కడ నడువులు ఇరుగుతున్న పరిస్థితి ఉండేది. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని గుంటలు పూడ్చడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఈరోజు రోడ్లు వేయటం జరుగుతుంది. ఈరోజు బోగోలు మీదుగా, జక్కెపల్లి గూడూరు మీదుగా, మనుబోలు పాడు మీదుగా ఈరోజు దుండిగ వరకు 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుణి హిందూపూర్ మీదుగా ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. పురుణి నుంచి కొత్తపాలెంకి ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. అన్నగారిపాలెం నుంచి ఒట్టూరు మీదుగా ఈరోజు అక్కడ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చెన్నాయిపాలెంకి రుద్రకోట దగ్గర చెన్నాయిపాలెం పోయే రోడ్డు ఈరోజు రోడ్డు శాంక్షన్ చేయించాం. ఈ రోజున ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ప్రజానీకానికి ఈరోజు రోడ్లు ఇస్తున్నాం. అంటే ఇదన్నీ కూడా ఎక్కడో కూర్చున్న ముఖ్యమంత్రి మనూరు రోడ్డు కోసం, మనూరు మంచినీళ్ళ కోసం, మనూరు కరెంటు కోసం ఈరోజు నిరంతరం కూడా చేస్తూ మళ్ళా మన ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడతారని 1వ తేదీ వస్తే పెన్షన్లు ఇస్తున్నారు. సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు. బిడ్డలు 10 తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కలిపి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనందరం కూడా ఆలోచించాల్సింది. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా 2 పంటలు మనకి కావలి నియోజకవర్గంలో మనం చవి చూసామా? తగదత్తి మండలం కానీ, బోగోలు మండలం కానీ, కావలి మండలంలో ఈరోజు 2 పంటలు రైతాంగం వేసుకోవడానికి ముందుకు వస్తే నీళ్ళు ఇవ్వడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి రాజు మనసు పేదవాడిని హక్కును చేర్చుకోవాలి, పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడిని ఆర్థికంగా పెంచాలి, పేదవాడు కూడా ధనవంతుడు ఎదగాలని తపన పడేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి మహారాజు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎండాకాలం కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎంతటి విపత్తు పరిస్థితి వచ్చిన చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. పశువులు మొదలుకొని పాడి పంటలతో ఈరోజు మన అందరం కూడా ఆనందంగా జీవిస్తున్నాం. మంచి పంటలు పండుతున్నాయి. మంచి పాలకు మంచి రేటు వచ్చింది. ఈరోజు పొలాలకు మంచి రేటు వచ్చింది. ఈరోజు ప్రాన్ కల్చర్ మొదలు, చేపల మొదలు, వరి ఈరోజు 30,000 రూపాయలు పుట్టి ఉంది. ఎక్కడ పట్టినా ఈరోజు సస్యశ్యామలం ఉంది. రైతాంగం అంతా 2 పంటలు పండించుకుంటున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే ఒక వ్యక్తి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా మనం ఆలోచించటంలో మన తల్లి తండ్రి మనకి 1 ఎకరాన్నో 2 ఎకరాలు ఇస్తే మనం ఎంత కృతజ్ఞతగా ఉన్నామో, ఈరోజు మనకి తెలియకుండానే మన బిడ్డల చదువు కోసం, వాళ్ళ ఉద్యోగస్తుల కోసం, వాళ్ళ కరెంటు సప్లై కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం, మనం ఆరోగ్యవంతులు ఉండడానికి హాస్పిటల్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం మనకి మన తల్లిదండ్రుల కంటే కూడా చంద్రబాబు నాయుడు ఇస్తుంటే తండ్రిని ఎంత ప్రేమించాలో అంతకంటే గొప్పగా కూడా మనం చంద్రబాబుని గుర్తించుకోవాలి, చంద్రబాబుని ఆరాధించాలి, చంద్రబాబు గారిని ప్రేమించాలి, వారు చల్లగా ఉండాలని కోరుకోవాలి. నిండు 100 ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుండాలని, నిండు 100 ఈ ప్రాంతాన్ని ఆయన ఏలాలని, నిండు 100 ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపాలని మనందరం కూడా మనసారా కోరుకోవాలని మేము అడిగేది ఒక్కటే, మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే. నాలాంటి వాళ్ళు ఎవరినైనా తయారు చేయగలడు ఆయన అంటూ ఉంటే, ఆయన అంటూ బాగుంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి నాలాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారు. కాబట్టి ఆయన చల్లగా ఉండాలని, ఆయన నీడలో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని మనందరం కూడా తనివి తీరా కోరుకుంటూ రోజు పూజ చేసేటప్పుడు 1 సెకండ్ చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని మనం దేవుణ్ణి కోరుకుంటే అదే ఆయన మనకు సీఎం రిలీఫ్ ఫండ్లో ఇచ్చినటువంటి చెక్కులకి రుణం తెచ్చుకున్న వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఆయన నీడలో ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందని, మన బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని, మన బిడ్డలు కూడా రాబోయే కాలంలో ఆర్థికంగా ఎదగడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, ఈ ఫ్రంట్ ప్రభుత్వం, పవన్ నాయకత్వం, లోకేష్ బాబు గారి సూచనలు, మోడీ ఆలోచనలతో ఈ రాష్ట్రం ముందుకు పోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.